ఫ్రెండ్స్ మీరు చూడొచ్చు, ఇది వివో T3 Pro 5G మొబైల్ అనమాట. ఈ మొబైల్ ఫంటచ్ OS 14 మీద అయితే రన్ అవుతుంది. చాలా మందికి ఫంటచ్ OS అయితే అంతగా నచ్చదనమాట, ఎందుకంటే చాలా యాడ్స్ ఉంటాయి అండ్ రికమెండేషన్స్ ఉంటాయి అండ్ స్మూత్ గా కూడా ఉండదు అనమాట యూఐ. సో ఇప్పుడు దీనికి సొల్యూషన్ గా నేను మీకు కొన్ని సెట్టింగ్స్ అయితే చెప్తాను. ఈ సెట్టింగ్స్ చేసుకుంటే మాక్సిమం మీకు యాడ్స్ ఉండవు అండ్ రికమెండేషన్స్ రావు. చెత్త యూఐ ని కాస్త క్లీన్ యూఐ గా మార్చేసుకోవచ్చు అనమాట. సో ఎవరైతే ఐక్యూ వివో మొబైల్స్ వాడుతున్నారో ఈ వీడియోని స్కిప్ చేయకుండా కంప్లీట్ గా చూడండి, మీకు చాలా హెల్ప్ అవుతుంది అనమాట. ఇంకా మన వీడియోలోకి వెళ్ళిపోతే మెయిన్ గా ఫస్ట్ ఇరిటేట్ చేసేది ఈ విధంగా మనం స్క్రోల్ డౌన్ చేసాం అనుకోండి, ఇక్కడ రికమెండేషన్స్ యాప్స్, పనికిరాని యాప్స్ అన్ని మనకి రికమెండేషన్లు వస్తూ ఉంటాయి అనమాట. సో వీటిని ఏ విధంగా ఆపాలంటే మీరు లాంగ్ ప్రెస్ చేసి పట్టుకోండి అండ్ ఇక్కడ హోమ్ స్క్రీన్ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ఇక్కడ మీకు స్వైప్ డౌన్వర్డ్స్ ఆన్ హోమ్ స్క్రీన్ అని కనిపిస్తుంది, దీనిపైన ట్యాప్ చేసి నోటిఫికేషన్ సెంటర్ అని పెట్టుకోండి. సో నెక్స్ట్ టైం నుండి మీరు ఈ విధంగా డ్రాగ్ చేస్తే నోటిఫికేషన్ సెంటర్ వస్తుంది అనమాట. ఎలాంటి యాడ్స్ అయితే రావు, రికమెండేషన్స్ కూడా రావు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ మీకు రికమెండేషన్స్ యాప్స్ అయితే వస్తూ ఉంటాయి అనమాట. సో వీటిని మీరు ఆఫ్ చేసి పెట్టుకోవాలి. రికమెండేషన్ యాప్స్ మనకు అవసరం లేదు, బట్ ఇక్కడ ఇస్తూ ఉంటారు. మీరు సెట్టింగ్స్ లోకి వెళ్ళి ఇక్కడ లాక్ స్క్రీన్ అండ్ వాల్ పేపర్ ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ హోమ్ సెట్టింగ్స్ అని కనిపిస్తుంది, దీనిపైన ట్యాప్ చేయండి. యాప్ సజెషన్ బార్ అని కనిపిస్తుంది కదా, దీన్ని డిజేబుల్ చేయండి. డిజేబుల్ చేస్తే నెక్స్ట్ టైం నుండి మీకు ఇక్కడ యాప్ సజెషన్స్ ఏమీ రావన్నమాట. సో దీన్ని ఆఫ్ చేసి పెట్టుకోండి. అండ్ ఇంకోటి వచ్చేసి ప్రతి వివో అండ్ ఐక్యూ మొబైల్స్ లో మనకి హాట్ యాప్స్ అండ్ హాట్ గేమ్స్ అని వస్తాయి. దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేసి ఇక్కడ సెట్టింగ్స్ పైన ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు క్రియేట్ హాట్ యాప్స్ అండ్ హాట్ గేమ్స్ అట్ హోమ్ స్క్రీన్ ఉంది కదా, దీన్ని డిజేబుల్ చేయండి. డిజేబుల్ చేస్తే మీకు ఆ హాట్ గేమ్స్ అండ్ హాట్ యాప్స్ యాప్ సెంటర్ నుంచి ఎగిరిపోతాయి. సో ఇక్కడ ఉండవు చూడండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం లాక్ స్క్రీన్ లో ఉన్నాం అనుకోండి, లాక్ స్క్రీన్ లో ఉంటే ఇట్లా పవర్ బటన్ ని ఆఫ్ చేసి ఆన్ చేసిన ప్రతిసారి మనకి వాల్ పేపర్ అయితే చేంజ్ అవుతూ ఉంటుంది అనమాట. అండ్ కింద మనకి యాడ్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఈ విధంగా రాకుండా ఓన్లీ సింగిల్ వాల్ పేపరే రావాలంటే మీరు ఏం చేయాలంటే ఫస్ట్ సెట్టింగ్స్ ఓపెన్ చేయండి. మీ మొబైల్ సెట్టింగ్స్ ఓపెన్ చేసి లాక్ స్క్రీన్ అండ్ వాల్ పేపర్లోకి వెళ్ళండి. వాల్ పేపర్లోకి వెళ్ళిన తర్వాత ఇక్కడ లాక్ స్క్రీన్ సెట్టింగ్స్ అని ఉంది కదా, దీనిపైన ట్యాప్ చేయండి. ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు లాక్ స్క్రీన్ పోస్టర్ అని కనిపిస్తుంది, దీనిపైన ట్యాప్ చేసి ఇది డిఫాల్ట్గా ఎనేబుల్లో ఉంటుంది అనమాట. దీన్ని డిసేబుల్ చేయండి. డిసేబుల్ చేస్తే నెక్స్ట్ టైం నుండి మీకు లాక్ స్క్రీన్ వాల్ పేపర్ రికమెండేషన్స్ అయితే ఏం రావన్నమాట, మీరు చూడొచ్చు. అండ్ ఇంకా మీరు చేయాల్సిన సెట్టింగ్స్ ఏంటంటే నెక్స్ట్ మీరు ఇక్కడ ఐ మేనేజర్లోకి వెళ్ళండి. ఐ మేనేజర్ యాప్ మీద లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే ఇక్కడ యాప్ ఇన్ఫో అని వస్తుంది, దీనిపైన ట్యాప్ చేస్తే ఇక్కడ మీకు నోటిఫికేషన్స్ ఎనేబుల్లో ఉంటాయి అనమాట. ఈ నోటిఫికేషన్స్ ని డిసేబుల్ చేసుకోండి. నెక్స్ట్ టైం నుండి రికమెండెడ్ నోటిఫికేషన్స్ అయితే రాకుండా ఉంటాయి అనమాట. అండ్ ఇంకొకటి వచ్చి సేమ్ అలాగే మీరు వివో యాప్ స్టోర్ కూడా చేయండి. లాంగ్ ప్రెస్ చేసి పట్టుకొని యాప్ ఇన్ఫో పైన ట్యాప్ చేస్తే నోటిఫికేషన్స్ అని వస్తుంది, దీన్ని ఆఫ్ చేసి పెట్టుకోండి. సో ఫ్రెండ్స్, ఇవి ఎవరైతే వివో ఐక్యూ మొబైల్స్ వాడుతున్నారో ఈ సెట్టింగ్స్ అయితే ఖచ్చితంగా చేసుకోండి. చేసుకుంటే మీకు ఎలాంటి యాడ్స్ రావు అండ్ రికమెండేషన్స్ కూడా రాకుండా ఉంటాయి అనమాట. సో ఎవరైతే ఐక్యూ వివో మొబైల్స్ వాడుతున్నారో ఈ వీడియోని వాళ్ళకైతే షేర్ చేయండి, వాళ్ళు కూడా తెలుసుకుంటారు. సో ఈ వీడియో ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే లైక్ చేసి ఇలాంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బై నౌ.